హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న రేపు ఉదయం 11 గంటలకు మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే హైదరాబాద్లో పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన జగదీష్ని చూడడానికి తన అన్న కాకినాడ నుండి హైదరాబాద్కి వస్తాడు. అయితే అప్పుడే తనకి హార్ట్ స్ట్రోక్ రావడంతో తనని హాస్పిటల్లో జాయిన్ చేయగా కోలుకోలేక చనిపోతాడు. జగదీష్కి తన అన్నయ్య అంటే చాలా ఇష్టం. అందుకే చాలా ఎమోషనల్ అయ్యి తన అన్నయ్య అంత్యక్రియలు తమ సొంత ఊరు కాకినాడలోనే చేయాలి అని తన పిఏ రామ్మూర్తితో, నేను ముందు వెళ్ళి అక్కడ అంత్యక్రియలకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను, నువ్వు ఒక అంబులెన్స్ మాట్లాడుకుని రేపు ఉదయంలోగా అన్నయ్య డెడ్ బాడీని కాకినాడకి తీసుకురా అని చెప్పి వెళ్ళిపోవడంతో రామ్మూర్తి డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కోసం అక్కడి డాక్టర్తో మాట్లాడగా, డాక్టర్ తనకి తెలిసిన ప్రైవేట్ అంబులెన్స్ నడిపే మల్లేష్తో మాట్లాడి డెడ్ బాడీని కాకినాడకి తీసుకెళ్లాలని చెప్పడంతో అలా మల్లేష్ వచ్చి రామ్మూర్తితో మాట్లాడి డెడ్ బాడీని కాకినాడ తీసుకెళ్లేందుకు 60,000కి డీల్ మాట్లాడి అలా డెడ్ బాడీని తీసుకుని మల్లేష్ అండ్ రామ్మూర్తి అంబులెన్స్లో కాకినాడకి బయలుదేరుతారు. అలా కాస్త దూరం వెళ్ళగానే జగదీష్ రామ్మూర్తికి ఫోన్ చేసి రేపు ఉదయం 11 గంటల్లోపు అంత్యక్రియలు పూర్తి కావాలి, అందుకే 10 గంటల్లోపు డెడ్ బాడీని ఇక్కడ తీసుకురండి అని చెప్పడంతో అది విన్న రామ్మూర్తి 10 గంటల్లోపు తప్పకుండా ఉంటాం సార్ అని అదే విషయం మల్లేష్కి చెప్పి అంబులెన్స్ని స్పీడ్గా పోనివ్వు అని చెప్తాడు. అది విన్న మల్లేష్, మీరేం టెన్షన్ పడకండి సార్, రేపు ఉదయం 10 గంటల్లోపు అంబులెన్స్ కాకినాడలో ఉంటుంది, మీరు రిలాక్స్ అవ్వండి అని తనని వెనక సీట్లో పడుకోమని పంపి బయలుదేరుతాడు. ఇంకా అలా కాస్త ముందుకు వెళ్ళగానే కీర్తి అండ్ ప్రసాద్ అనే లవర్స్ తమ బైక్ స్టార్ట్ అవ్వకపోవడంతో అటుగా వస్తున్న మల్లేష్ అంబులెన్స్ని ఆపి తాము కాకినాడకి వెళ్ళాలి అని తమని కూడా తీసుకెళ్లమని రిక్వెస్ట్ చేయగా దానికి మల్లేష్ 10,000 ఇస్తే తీసుకెళ్తా అని చెప్తాడు. దానికి వారు కూడా ఓకే చెప్పడంతో వారిని అంబులెన్స్ ఎక్కించుకుని బయలుదేరుతాడు. ఇంకా వారితో మాట్లాడాక మల్లేష్కి తెలిసే విషయం ఏంటంటే ప్రసాద్ ఒక ఆటో డ్రైవర్, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ ఆటో నడుపుకుంటూ బ్రతుకుతూ ఉంటాడు. ఇంకా కీర్తి ఇది కాకినాడ కాగా హైదరాబాద్కి చదువుకోవడానికి వచ్చి అలా కీర్తి అండ్ ప్రసాద్కి పరిచయం అయ్యి ఒకరికొకరు నచ్చి ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. అయితే కీర్తి తమ పెళ్లి కాకినాడలోనే జరగాలి అంటుంది. ఎందుకు అంటే దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుంటే కీర్తి ఫాదర్ తనని పక్కాగా వెతికించి మరీ చంపుతాడు అని, అందుకే అంతా నేను చూసుకుంటాను అని ఒక ప్లాన్ ఆలోచించి ప్రసాద్ని ఒప్పించి రేపు ఉదయం పెళ్లి చేసుకోవాలని అలా కాకినాడకి వెళ్తూ ఉంటారు. అలా మల్లేష్కి అంతా చెప్తారు. సీన్ కట్ చేస్తే అలా కొంత దూరం వెళ్ళగానే రామ్మూర్తి మల్లేష్తో తనకి తలనొప్పిగా ఉంది, మెడికల్ షాప్ కనిపిస్తే టాబ్లెట్స్ తీసుకో అని చెప్పడంతో దారి మధ్యలో మల్లేష్ ఒక మెడికల్ షాప్ దగ్గర అంబులెన్స్ ఆపి మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా అప్పటికే అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన రఘు సేఫ్టీ ప్రొటెక్షన్స్ షాప్ వ్యక్తిని అడిగి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. రఘుని చూసిన మల్లేష్కి విషయం అర్థమయ్యి షాప్ వ్యక్తికి చెప్పి సేఫ్టీ ప్రొటెక్షన్స్ ఇప్పించడంతో రఘు మల్లేష్కి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోగా మల్లేష్ కూడా టాబ్లెట్స్ తీసుకుని రామ్మూర్తికి ఇచ్చి అక్కడ నుండి బయలుదేరుతాడు. అయితే ఇక్కడే మనకి అసలు రఘు సేఫ్టీ ప్రొటెక్షన్స్ ఎందుకు తీసుకున్నాడో చూపిస్తారు. నిజానికి రఘుకి చిన్నప్పటి నుండి అమ్మాయిలంటే భయం, సిగ్గుతో వారికి దూరంగా ఉంటాడు. ఇప్పటికీ అమ్మాయిలతో మాట్లాడాలంటే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇది గమనించిన తన ఫ్రెండ్ తనతో, నువ్వు అమ్మాయిల విషయంలో ఇప్పటికీ ఇలాగే ఉంటే రేపు నీకు పెళ్ళయ్యాక చాలా ఇబ్బంది పడతావు, అందుకే పెళ్లికి ముందే నీలోని భయం పోగొట్టడానికి ఒకటి ఆలోచించాను, కాల్ గర్ల్ దివ్యాని నీ కోసం బుక్ చేశాను, దివ్య చాలా అందంగా ఉంటుంది, తను కావాలని పెద్ద పెద్ద విఐపీలే వెయిట్ చేస్తూ ఉంటారు, నువ్వు వెళ్ళి తనని కలిసి ఎంజాయ్ చేయని ఫోర్స్ చేయడంతో రఘు దివ్యాని పిక్ చేసుకోవడానికి వెళ్తాడు. మరో పక్క దివ్య తన మీడియేటర్ ద్వారా ఒక పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి వచ్చేటప్పుడు ఆ పొలిటీషియన్తో తనకి కొంచెం మనీ అవసరం ఉంది ఇస్తారా అని అడగ్గా తను లేవు అని చెప్పడంతో అక్కడ నుండి వచ్చి మీడియేటర్ని కలవగా తను దివ్యకి రఘు నెంబర్ ఇచ్చి విషయమంతా చెప్పి డబ్బు ఇచ్చి రఘుని కలవటానికి పంపుతాడు. అలా దివ్య వెళ్ళి రఘుని కలుస్తుంది. ఇంకా రఘు దివ్యని చూసి చాలా సిగ్గుపడతాడు. అది గమనించిన దివ్య, ఇదే నీకు ఫస్ట్ టైమా అని అడగ్గా దానికి రఘు, అవును అని, పెళ్లికి ముందు ఇది తప్పు అని తెలుసు కానీ నా ఫ్రెండ్ లైఫ్ని ఎంజాయ్ చేయని ఫోర్స్ చేసి పంపాడు అని అంతా చెప్తాడు. అది విన్న దివ్య సరే అని తనకి తెలిసిన లాడ్జికి తీసుకెళ్తూ సేఫ్టీ తీసుకున్నావా అని అడగ్గా దానికి రఘు లేదు అని చెప్పడంతో అలా మెడికల్ షాప్ దగ్గర తమ కారు ఆపి సేఫ్టీస్ తీసుకురమ్మని మెడికల్ షాప్ దగ్గరికి పంపుతుంది. ఇంకా రఘు సేఫ్టీస్ ఎలా అడగాలో అర్థం కాక అక్కడే నిలబడి ఉండగా అప్పుడే మల్లేష్ వచ్చి తన సిచ్యుయేషన్ అర్థం చేసుకుని తనకి సేఫ్టీ ప్యాకెట్స్ ఇప్పించి పంపి ఉంటాడు. ఇంకా అలా దివ్య రఘుని విజయవాడకి దగ్గరలో తనకి తెలిసిన ఒక లాడ్జి ఉందని, అక్కడ ఎలాంటి పోలీస్ రైడింగ్లు ఉండవు అని చెప్పి రఘుని ఆ లాడ్జికి తీసుకెళ్లి ఒక రూమ్ తీసుకుని రఘు ఇంటిమేట్ అవ్వడానికి టెన్షన్ పడడంతో దివ్య తనకే దగ్గర అవ్వబోతుంది. అయితే అప్పుడే వారి పక్క రూమ్ నుండి టీవీ సౌండ్ ఎక్కువగా వినిపిస్తూ డిస్టర్బ్గా ఉండడంతో రఘు ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి వారికి
టీవీ సౌండ్ తగ్గించమని చెప్తాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అక్కడికి పోలీసు కారు రావడంతో ఆ సౌండ్ విన్న రఘు ఫుల్గా భయపడిపోయి దివ్య దగ్గరికి వెళ్ళి పోలీసులు వచ్చారు, వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పద అనగా దానికి దివ్య నువ్వేం టెన్షన్ పడకు, ఎస్ఐ ఆరుముగం వచ్చి ఉంటాడు, ఇదంతా మామూలే అంటుంది. దానికి రఘు నీలాంటి వారికి ఇది కామన్, కానీ నాలాగా పరువు గల కుటుంబం నుండి వచ్చిన వారికి ఇది చాలా పెద్ద విషయం పద అని తన కారులో అక్కడ నుండి తీసుకెళ్తూ అక్కడే ఉన్న జానీ అండ్ రాజుల కారుకు డాష్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా జానీ అండ్ రాజు కూడా ఎస్ఐని చూసి భయంతో అక్కడ నుండి వెళ్ళిపోయినట్లు చూపిస్తారు. ఇంకా ఇక్కడే మనకి అసలు ఈ జానీ అండ్ రాజు ఎవరు, పోలీసులను చూసి ఎందుకు పారిపోతున్నారో చూపిస్తారు. జానీ అండ్ రాజు బెస్ట్ ఫ్రెండ్స్, ఇద్దరు పబ్ లో పనిచేస్తూ ఉంటారు. అయితే జానీ అండ్ రాజు ఎక్కువ డబ్బు సంపాదించే లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు. ఇంకా వారు పనిచేసే పబ్ ఓనర్ ఎవరికీ తెలియకుండా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా పబ్ ఓనర్ షరీఫ్ కి జానీ అండ్ రాజులపై ఉన్న నమ్మకంతో తను చెప్పిన ప్లేస్ కి వెళ్లి సేఫ్ గా డ్రగ్స్ తీసుకొని వచ్చి తనకి ఇచ్చే బాధ్యత, డ్రగ్స్ డెలివరీ చేసే బాధ్యత వారికి అప్పగించి అందులో వారికి కమిషన్ డబ్బు ఇస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే రాజు జానీ చెల్లెలు మేరీ ప్రేమించుకుంటూ ఉంటారు. ఈ విషయం జానీకి కూడా తెలుసు. అలా ఒకరోజు మేరీ వారిని కలిసి తనకి అండమాన్లో నర్సింగ్ జాబ్ వచ్చింది అని, మీరు కూడా నాతో పాటు అక్కడ అండమాన్కి వచ్చేయండి, అక్కడే అందరం హ్యాపీగా ఉందామనగా దానికి రాజు మా బాస్ మాకు ఒక పెద్ద పని అప్పగిస్తాను అన్నాడు, అది చేస్తే మా లైఫ్లు కూడా సెటిల్ అవుతాయి, తర్వాత ఆలోచిద్దాంలే అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో రాజు అండ్ జానీలని వారి పబ్ ఓనర్ కలిసి ఇప్పుడు మీరు చేయబోయేది చాలా పెద్ద డీల్, ఇది గనక సక్సెస్ఫుల్గా చేస్తే మీకు అధిక మొత్తంలో కమిషన్ వస్తుంది, నా కారులో హైదరాబాద్లోని ఆల్ఫా ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడి డ్రగ్ డీలర్ అయిన సలీంని కలిసి నా పేరు చెప్పి ఈ హాఫ్ నోట్ వారికి చూపించండి, వారు మీకు కొన్ని డ్రగ్స్ ప్యాకెట్స్ ఇస్తారు, ఈ డ్రగ్ సెక్స్ కెపాసిటీ పెరగడానికి వాడతారు, చాలా కాస్ట్లీ, దాన్ని జాగ్రత్తగా తీసుకురండి, జాగ్రత్త పోలీసులకి దొరికితే మీ లైఫే ఖతమైపోతుంది అని చెప్పి పంపుతాడు. దాంతో రాజు అండ్ జానీ వెళ్ళి సలీంని కలిసి హాఫ్ నోట్ వారికి చూపించి ఆ డ్రగ్స్ ప్యాకెట్స్ తీసుకోబోగా అప్పుడే జర్నలిస్ట్ గాంధీ అక్కడికి వచ్చి సలీంని కలిసి మీ బాస్ చేస్తున్న ఈ డ్రగ్స్ దందా గురించి క్లియర్గా వీడియోస్ తీశాను, అదంతా ఈ పెన్ డ్రైవ్లో ఉంది, ఇది బయటికి వస్తే మీ బాస్ లైఫ్ ఖతం, అందుకే ఇదే విషయం మీ బాస్కి చెప్పి 10 కోట్లు డబ్బు ఇవ్వండి, లేదంటే ఈ పెన్ డ్రైవ్ మీడియాకి ఇస్తాను అని బ్లాక్మెయిల్ చేయడంతో సలీం తన బాస్తో మాట్లాడి వారికి మరో దారి లేక డబ్బు రెడీ చేస్తూ ఉంటాడు. మరో పక్క అప్పుడే మేరీ రాజుకి ఫోన్ చేసి ఇంత సడన్గా హైదరాబాద్కి ఎందుకు వెళ్ళారు, మీరు డబ్బు కోసం ఏదైనా తప్పులు చేస్తున్నారా, ప్లీజ్ రాజు ఎలాంటి తప్పులు చేయకండి, మీరు కూడా నాతో పాటు రేపు అండమాన్కి రండి, మీరు అక్కడే చిన్న జాబ్ చూసుకోండి, లేదంటే నా శాలరీతోనే మీ ఇద్దరిని చూసుకుంటాను, అంతేగాని డబ్బు కోసం తప్పులు మాత్రం చేయకండి, రేపు ఉదయం 10 గంటలకి ట్రైన్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, ఇప్పుడు ఈ ట్రైన్ మీరు మిస్ అయితే మిమ్మల్ని మళ్ళీ కలవను అని చెప్పగా అది విన్న రాజు తప్పకుండా వస్తాను అని చెప్తాడు. ఇంకప్పుడే సలీం 10 కోట్ల డబ్బు బ్యాగ్లో పెట్టి జర్నలిస్ట్ గాంధీకి చూపించి ఆ పెన్ డ్రైవ్ ఇవ్వమని అడగ్గా జర్నలిస్ట్ సలీంకి ఆ పెన్ డ్రైవ్ ఇవ్వబోతాడు. ఇంకా జానీ అండ్ రాజు డ్రగ్స్ ప్యాకెట్స్ బ్యాగ్లో పెట్టుకుంటూ ఉండగా ఇక్కడే ట్విస్ట్, అదే టైంకి అక్కడికి పోలీసులు వచ్చి వారిపై ఫైరింగ్ స్టార్ట్ చేయడంతో రాజు అండ్ జానీ భయపడిపోయి కారులో అక్కడ నుండి పారిపోగా సలీం అండ్ గ్యాంగ్ కూడా డ్రగ్స్ కూడా అక్కడే వదిలేసి పారిపోతారు. దాంతో పోలీసులు 250 కోట్ల విలువ గల డ్రగ్స్ స్వాధీనం చేసుకొని ఇద్దరు కాకినాడ కుర్రోళ్ళు దీన్ని కొనడానికి వచ్చారు అని, ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని అన్ని టీవీ ఛానల్స్లో చూపిస్తూ ఉంటారు. ఇంకా రాజు అండ్ జానీ అదే లాడ్జికి వచ్చి రూమ్లో టీవీలో న్యూస్ చూస్తూ భయపడిపోతూ ఉంటారు. అదే టీవీ సౌండ్ డిస్టర్బ్ అవుతుంటేనే పక్క రూమ్లో ఉన్న రఘు వారి రూమ్ దగ్గరికి వచ్చి టీవీ సౌండ్ తగ్గించమని చెప్పి ఉంటాడు. ఇంకప్పుడే ఎస్ఐ కారు అక్కడికి రాగా ఎస్ఐని చూసిన వారు ఎవరికి వారు భయపడి అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా ఎస్ఐ ఆర్ముగం ఆ లాడ్జీ దగ్గరికి ఎందుకు వచ్చి ఉంటాడు అంటే ఇక్కడే ట్విస్ట్, నిజానికి కీర్తి ఫాదర్ ఎస్ఐకి ఫోన్ చేసి నా కూతురు ఒక ఆటో వాడితో వెళ్ళిపోయింది, రేపు ఉదయం 10 గంటల్లోగా వారు ఎక్కడ ఉన్నా పట్టుకోవాలి, నా కూతురు పోయినా పర్వాలేదు కానీ నా పరువు పోకూడదు, ఇది ప్రైవేట్గా డీల్ చేసి వెంటనే పట్టుకో అని కీర్తి అండ్ ప్రసాద్ల ఫొటోస్ పంపగా వారిని వెతుక్కుంటూ ఎస్ఐ ఆ లాడ్జీ దగ్గరికి వచ్చి ఉంటాడు. ఇంకప్పుడే ఎస్ఐకి తన ఇన్ఫార్మర్ ఫోన్ చేసి మీరు పంపిన ఫోటోలోని అమ్మాయి అబ్బాయి ఒక అంబులెన్స్లో ఇప్పుడే టోల్ గేట్ దాటి కాకినాడ వైపు వెళ్తున్నారు అని చెప్పడంతో అది విన్న ఎస్ఐ వెంటనే ఆ అంబులెన్స్ని ఫాలో అవుతూ వెళ్తాడు. ఇక అలా ఎస్ఐ కారులో అంబులెన్స్ని ఫాలో కావడం చూసిన కీర్తి షాక్ అయ్యి మల్లేష్తో ఆ పోలీస్ని మా నాన్ననే మా కోసం పంపించి ఉంటాడు, తనకి దొరికితే చంపే ఇస్తాడు, అంబులెన్స్ని స్పీడ్గా పోనివ్వు అని చెప్తుంది. అది విన్న మల్లేష్ ఇంతకీ మీ నాన్న ఎవరు, కూతురు ప్రేమిస్తే చంపే ఇస్తాడా, అసలు ఏం జరిగిందని అడగ్గా దానికి కీర్తి మా నాన్న ఎక్స్ ఎమ్మెల్యే రవీంద్ర అని జరిగింది చెప్తుంది. నిజానికి కీర్తి ఫాదర్ రవీంద్ర ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పక్కాగా గెలవాలి, రూలింగ్ పార్టీ పొలిటీషియన్ కొడుక్కి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేసి తన సపోర్ట్తో ఎమ్మెల్యే అవ్వాలి అని కీర్తి ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేయిస్తాడు. ఈ విషయం తెలిసిన కీర్తి రేపు ఉదయం 10 గంటలకి తన ఫాదర్ కాకినాడలో నామినేషన్ వేయబోతున్నాడు అని అక్కడికి పార్టీ పెద్దలు
మీడియా, పోలీసులు అందరూ ఉంటారు కాబట్టి అక్కడే తాము పెళ్లి చేసుకుంటే తమ ఫాదర్కి మరో దారి లేక తమ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాడో అని ఆలోచించి అలా ప్రసాద్ని కలిసి అలా ఇద్దరు ఇప్పుడు కాకినాడకి వెళ్తూ ఉంటారు. అందుకే రేపు ఉదయం 10 గంటల్లోగా తమని పోలీసుల నుండి తప్పించి కాకినాడకి చేర్చమని, అలా చేస్తే 10 లక్షలు ఇస్తామని మల్లేష్తో చెప్తారు. అది విన్న మల్లేష్ ఆ డీల్కి ఓకే చెప్పి అలా అంబులెన్స్ని స్పీడ్గా పోనిస్తాడు. మరో పక్క ఆటో వాడితో తన కూతురు వెళ్ళిపోయింది అని తెలిసిన రవీంద్ర ఎస్ఐ ఆరుముగంకి ఫోన్ చేసి విషయం చెప్పి రేపు ఉదయంలోగా వాడిని ఎలాగైనా పట్టుకోమని చెప్పడంతో ఎస్ఐ వారి వెంట పడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరో పక్క జానీ రాజుతో పోలీసులకి దొరికి ఉంటే ఈ పాటికి మనం జైల్లో ఉండేవాళ్ళం అనగా దానికి రాజు పోలీసులకి దొరికినా పర్లేదు కానీ ఆ సలీం వాళ్ళ బాస్కి దొరికితే మాత్రం మనల్ని పక్కగా చంపేస్తాడు అంటాడు. అది విన్న జానీ షాక్ అయ్యే అసలు సలీం వాళ్ళ బాస్ ఎవరో, మనల్ని ఎందుకు చంపుతాడని అడగ్గా దానికి రాజు సలీం వాళ్ళ బాస్ ఎమ్మెల్యే రవీంద్ర అని జరిగింది చెప్తాడు. నిజానికి జానీ అండ్ రాజు సలీం దగ్గర డ్రగ్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు రాజుకి మేరీ ఫోన్ చేసి డబ్బు కోసం తప్పుడు పనులు మాత్రం చేయకండి, కావాలంటే నా శాలరీతోనే మిమ్మల్ని కూడా చూసుకుంటాను అని చెప్తుంది కదా. అది విన్న రాజుకి ఇప్పుడు తాము చేస్తుంది తప్పు అని, ఆ డ్రగ్స్ వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయని, అందుకే తనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాడు. ఇంకా అలా పోలీసులు అక్కడికి రాగా రాజు అక్కడ నుండి పారిపోయేటప్పుడు జర్నలిస్ట్కి ఇవ్వాల్సిన 10 కోట్ల డబ్బు బ్యాగ్ అక్కడే ఉండడం చూసి ఆ బ్యాగ్ తీసుకువచ్చి ఉంటాడు. ఇంకా ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే జర్నలిస్ట్ చెప్పిన ఆ పెన్ డ్రైవ్ కూడా అదే డబ్బు బ్యాగ్లో పడిపోయి ఉంటుంది. ఆ పెన్ డ్రైవ్ గురించి మాత్రం రాజుకి తెలియదు. ఇక మరో పక్క ఈ విషయం తెలిసిన రవీంద్ర డబ్బు పెన్ డ్రైవ్ తీసుకొని పారిపోయారు అని సలీం గ్యాంగ్తో ఆ పెన్ డ్రైవ్ బయటకు వస్తే నా పొలిటికల్ జీవితమే నాశనం అవుతుంది, రేపు ఉదయం 10 గంటలకి ఎమ్మెల్యేగా నామినేషన్ వేసేలోగా వారిని చంపైనా సరే ఆ పెన్ డ్రైవ్ తీసుకురండి అని పంపుతాడు. దాంతో సలీం గ్యాంగ్ జానీ అండ్ రాజుని వెతుకుంటూ వ్యాన్లో బయలుదేరుతారు. ఇలా ఉంటే మరో పక్క దివ్య రఘుతో ప్లీజ్ నన్ను కాకినాడ దాకా నీ కార్లో డ్రాప్ చేయవా, ఇప్పుడు నేను వారికి దొరికితే నన్ను పక్కగా చంపేస్తారు, రేపు ఉదయంలోగా నేను కాకినాడ చేరుకుంటే నేను ఇంకా సేఫ్ అనగా అది విన్న రఘు షాక్ అయ్యి నిన్ను ఎవరు చంపుతారో అసలు ఏం జరిగిందని అడగ్గా దానికి దివ్య జరిగింది చెప్తుంది. నిజానికి దివ్య రఘుని కలవటానికి ముందు దివ్యాని ఎమ్మెల్యే రవీంద్రనే బుక్ చేసుకుని ఉండడంతో దివ్య రవీంద్రతో పాటు ఇంటిమేట్ అయ్యి అక్కడ నుండి వచ్చి రఘుని కలిసి ఉంటుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దివ్య రవీంద్ర గెస్ట్ హౌస్కి వెళ్ళి తనతో ఇంటిమేట్ అయ్యేటప్పుడు రవీంద్ర తనకి అదృష్టమని నమ్మే తన గోల్డ్ రింగ్ తీసి టేబుల్ పైన పెట్టి ఉంటాడు. అయితే దివ్య తనతో కలిశాక చూసుకోకుండా తన గోల్డ్తో పాటు రవీంద్ర ఉంగరం కూడా తీసుకుని బ్యాగ్లో పెట్టుకుని అక్కడ నుండి వచ్చేసి ఉంటుంది. తర్వాత రవీంద్రని జర్నలిస్ట్ పెన్ డ్రైవ్ అని బెదిరించడం, కూతురు ఆటో డ్రైవర్తో వెళ్ళిపోవటం, డబ్బు బ్యాగ్ ఇంకా పెన్ డ్రైవ్ రాజు అండ్ జాని తీసుకెళ్ళిపోవటం, ఇలా ఒకే రోజే అన్ని బ్యాడ్స్ జరగడంతో అప్పుడు తన అదృష్ట ఉంగరం మిస్ అయిందని చూసి ఇవన్నీ ఆ ఉంగరం తన నుండి దూరం అవటం వల్లే అని దాన్ని పక్కగా దివ్యాని తీసుకెళ్లిపోయిందని అర్థమయ్యే దివ్య మీడియేటర్ని పిలిచి విషయం చెప్పి దివ్యాని చంపైనా సరే రేపు ఉదయం 10 గంటలకి నేను నామినేషన్ వేసే టైంకి ఆ ఉంగరం తీసుకుని వచ్చి నాకు ఇవ్వాలి అని, అది నా లక్కీ ఉంగరం అని చెప్పడంతో ఆ మీడియేటర్ వెంటనే దివ్యాకి ఫోన్ చేసి నువ్వు ఏమైనా రవీంద్ర గారి గోల్డ్ రింగ్ తెలియకుండా తీసుకెళ్లిపోయావా, అది తన లక్కీ రింగ్ అంట, ఒకసారి బ్యాగ్లో చూసుకోమని చెప్పగా అది విన్న దివ్య తన బ్యాగ్ చెక్ చేయగా అందులో ఆ గోల్డ్ రింగ్ ఉంటుంది. కానీ దివ్య తనతో ఏ రింగు నా బ్యాగ్లో లేదు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఎందుకంటే తన ఫాదర్కి హెల్త్ బాగోక హాస్పిటల్లో జాయిన్ చేసి తన ఆపరేషన్కి 5 లక్షలు కావాలి అని, రేపే తనకి ఆపరేషన్ చేయాలి లేదంటే చనిపోతారు అని డాక్టర్స్ చెప్పి ఉంటారు. దాంతో దివ్యకి ఇప్పుడు డబ్బు కావాలి, అందుకే ఆ గోల్డ్ రింగ్ అమ్మి డబ్బు రెడీ చేయాలి అని అలా చెప్తుంది. అప్పుడే రఘు దివ్యతో అసలు నువ్వు ఇలా కాల్ గల్గా ఎందుకు మారావని అడగ్గా దానికి దివ్య మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, మా నాన్నే నన్ను చెల్లెల్ని ఎంతో ప్రేమగా పెంచి బాగా చదివించాడు, కానీ 2 సంవత్సరాల క్రితం నాన్న హెల్త్ పూర్తిగా పాడయ్యి కిడ్నీస్ కూడా ఫెయిల్ అవ్వడంతో డాక్టర్స్ ప్రతిరోజు డయాలసిస్తో పాటు ఆపరేషన్ కూడా చేయాలి అని 5 లక్షల డబ్బు ఖర్చు అవుతుందని చెప్పారు. నేను నాన్నని ఎలాగైనా కాపాడుకోవాలి అని జాబ్ కోసం చాలా ట్రై చేశాను, కానీ ప్రతి చోట అక్కడి మగవారు నన్ను తప్పుడు దృష్టితో చూస్తూ నా సిచ్యుయేషన్ని అడ్వాంటేజ్గా తీసుకుని నన్ను లోబర్చుకోవాలి అని ట్రై చేసేవారు. దాంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, నాన్నని బ్రతికించుకోవడానికి డబ్బు కావాలి, దాంతో నాకు మరో దారి లేక ఇలా మారాను, నాన్న ఆపరేషన్ కోసం డబ్బు సేవ్ చేస్తున్నాను అని అంతా చెప్పగా అదంతా విన్న రఘు కూడా ఎమోషనల్ అయ్యే లాడ్జిలో నీ గురించి తెలియకుండా తప్పుగా మాట్లాడినందుకు సారీ చెప్తాడు. అలాగే కాకినాడకు నిన్ను నేను తీసుకెళ్తాను అని మీ నాన్నకి ఏం కాదని ధైర్యం కూడా చెప్తాడు. సీన్ కట్ చేస్తే అలా అందరూ కాకినాడకి వెళ్తూ ఉంటారు. అయితే దారి మధ్యలో రఘు దివ్య వెళ్తున్న కారుకే మల్లేష్ అంబులెన్స్కి అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ అవుతుంది. దాంతో కీర్తి అండ్ ప్రసాద్ అక్కడే ఉంటే పోలీసులు తమను పట్టుకొని తన ఫాదర్ దగ్గరికి తీసుకెళ్తారు అని మల్లేష్కి కూడా చెప్పకుండా బస్ ఎక్కి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా యాక్సిడెంట్లో రఘుకి చిన్న గాయం అవ్వడంతో మల్లేష్ తనకి ఫస్ట్ ఎయిడ్ చేసి వారితో మాట్లాడి అక్కడ నుండి మళ్ళీ కాకినాడకి బయలుదేరబోయే కీర్తి అండ్ ప్రసాద్ అక్కడ లేకపోవడంతో వారి డీల్ గుర్తొచ్చి 10 లక్షలు మిస్ అయ్యాయని ఫీల్ అవుతాడు. అయితే
అప్పుడే ప్రసాద్ మల్లేష్కి ఫోన్ చేసి సారీ బ్రో, అక్కడే ఉంటే పోలీసులు అక్కడికి వస్తే తమను ఎక్కడ పట్టుకుంటారు అని మరో బస్సు ఎక్కి కాకినాడకి బయలుదేరాం. రేపు ఉదయం మా పెళ్ళయ్యాక నీకు ఇస్తాము అని చెప్పిన 10 లక్షల డబ్బు పక్కాగా ఇస్తాము, ఇక్కడ దాకా మాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పడంతో అది విన్న మల్లేష్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇదిలా ఉంటే సలీం అండ్ గ్యాంగ్ రాజు అండ్ జానీని పట్టుకుని డబ్బు పెన్ డ్రైవ్ తీసుకోవాలని వారిని వెతుకుంటూ కాకినాడకి వెళ్తూ ఉంటారు. అయితే అప్పుడే సలీంకి రాజు అండ్ జానీ బెస్ట్ ఫ్రెండ్స్ అని, రాజు జానీ చెల్లెలు మేరీని ప్రేమిస్తున్నాడు అని, మేరీ ఇప్పుడు కాకినాడలోని ఒక లేడీస్ హాస్టల్లో ఉంటుంది అని తెలిసి మేరీని కిడ్నాప్ చేసి రాజు అండ్ జానీని బెదిరిస్తే వారే భయపడి డబ్బు అండ్ పెన్ డ్రైవ్ తమకు తెచ్చి ఇస్తారు అని ఆలోచించి రాజు అండ్ జానీ పనిచేసే కాకినాడలోని పబ్ ఓనర్ షరీఫ్కి ఫోన్ చేసి విషయమంతా చెప్పి లేడీస్ హాస్టల్కి వెళ్ళి మేరీని తీసుకెళ్లి నీ దగ్గర బంధించి ఉంచు, మేము వస్తామని చెప్పడంతో అది విన్న షరీఫ్ లేడీస్ హాస్టల్ దగ్గరికి వెళ్ళి మేరీ గురించి అడగ్గా ఇక్కడే ట్విస్ట్. అప్పటికే రాజు తన తమ్ముడికి చెప్పి మేరీని అక్కడ నుండి తీసుకెళ్లమని చెప్పి ఉండడంతో రాజు తమ్ముడు మేరీని బైక్ పై తీసుకెళ్తూ ఉంటాడు. అయితే మేరీని తీసుకెళ్లడం చూసిన షరీఫ్ వారి బైక్ కి అడ్డుగా కారును ఆపుతాడు. తనని చూసిన మేరీ అండ్ రాజు తమ్ముడు షాక్ అవుతారు. ఇదిలా ఉంటే కీర్తి అండ్ ప్రసాద్ వెళ్తున్న బస్సు రిపేర్ అవ్వడంతో బస్సు మధ్యలోనే ఆపేయగా కీర్తి అండ్ ప్రసాద్ బస్సు దిగి అప్పుడే అటుగా వస్తున్న రఘు కారును ఆపి తమని కాకినాడ దాకా డ్రాప్ చేయమని అడగ్గా రఘు అండ్ దివ్యకి వారు లవర్స్ అని అర్థమయ్యే విషయం కనుక్కుని కారు ఎక్కించుకుని కాకినాడకి బయలుదేరతారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అదే దారిలో కీర్తి అండ్ ప్రసాద్ ని వెతుకుంటూ వెళ్తున్న ఎస్ఐ ఆర్ముగం రఘు కారులో ఉన్న కీర్తి అండ్ ప్రసాద్ ని చూసి వారు కారుని ఓవర్టేక్ చేసి కారు ఆపి కారు దగ్గరికి రాగా ఎస్ఐని చూసిన దివ్య రవీంద్ర తన గోల్డ్ రింగ్ కోసం తనని పట్టుకోవడానికే ఎస్ఐని పంపాడు అనుకుని కారు దిగి సార్ ప్లీజ్ సార్ ఆ గోల్డ్ రింగ్ నేను కావాలని తీసుకోలేదు అని చెప్పబోగా ఎస్ఐ కారులో ఉన్న కీర్తి అండ్ ప్రసాద్ ని చూసి దివ్యతో నువ్వేంటే ఇక్కడ ఈ లవర్స్ కి నువ్వే హెల్ప్ చేస్తున్నావా అంటాడు. అది విన్న దివ్యకి ఎస్ఐ తన కోసం రాలేదని అర్థమవుతుంది. ఇంకా ఎస్ఐ ప్రసాద్ ని పట్టుకొని కొడుతూ ఏంట్రా ఆటో నడుపుకునే నీకు పెద్దింటి అమ్మాయి భారీగా కావాలా అంటాడు. అది విన్న కీర్తి ఎస్ఐని ఆపి ప్లీజ్ సార్ మేమిద్దరం మేజర్లం, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం, మమ్మల్ని వదిలేయండి అని అంత రిక్వెస్ట్ చేసినా సరే ఎస్ఐ ప్రసాద్ ని బాగా కొడుతూ కీర్తిని అక్కడ నుండి తీసుకెళ్లాలని చూస్తాడు. అదంతా చూస్తున్న దివ్య అండ్ రఘు కూడా వారిని వదిలేయమని రిక్వెస్ట్ చేస్తారు. కానీ ఎస్ఐ దివ్యతో శరీరం అమ్ముకుని బ్రతికే నువ్వు కూడా నాకు ఏం చేయాలో చెప్తున్నావా, నేను మళ్ళీ అనుభవించాలి అని ఉంది, ఈ పని అయ్యాక మళ్ళీ బుక్ చేసుకుంటాను అని చాలా అసభ్యకరంగా మాట్లాడి ప్రసాద్ని దారుణంగా కొట్టి చంపబోతాడు. దాంతో బాగా ఆలోచించిన దివ్య వారిని ఎలాగైనా ఎస్ఐ నుండి కాపాడాలి అని ఎస్ఐకి తన ఫోన్ చూపించి నువ్వు ఆ ఎక్స్ఎమ్మెల్యే రవీంద్ర నాతో గడిపినదంతా వీడియోస్ రికార్డ్ చేశాను, ఆ వీడియోస్ ఈ ఫోన్లో ఉన్నాయి, మర్యాదగా వారిని వదిలేయి, లేదంటే ఈ వీడియోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను, అప్పుడు నీ పరువు ఆ ఎక్స్ఎమ్మెల్యే రవీంద్ర పరువు పోతుంది, మీ నిజస్వరూపం అందరికీ తెలుస్తుంది అని వార్నింగ్ ఇవ్వడంతో అది విన్న ఎస్ఐ ఫుల్గా భయపడిపోయి కీర్తి అండ్ ప్రసాద్ని వదిలేయగా రఘు వారిని కాకినాడ వెళ్లే బస్ ఎక్కించి పంపి దివ్య ఎస్ఐ గన్తో తనని బెదిరించి కారుకి తన చేతులకి హ్యాండ్ కఫ్స్ వేసి తన బట్టలు మొత్తం విప్పేయించి దివ్య తనతో నా బట్టలు మొత్తం తీసేసి ఆనందించేవాడివి కదా, బట్టలు మొత్తం విప్పేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు కూడా అర్థమవుతుంది, ఈ యూనిఫామ్కి చాలా గౌరవం ఉంది, ఇది నీలాంటి వాడి బాడీ మీద ఉండకూడదు అని రఘు అండ్ దివ్య కారులో అక్కడి నుంచి వెళ్ళిపోగా ఎస్ఐ వారి మీద కోపంతో రగిలిపోతాడు. ఇంకా అప్పుడే రఘు దివ్యతో నిజంగానే వారి వీడియోస్ నీ దగ్గర ఉన్నాయా అని అడగ్గా దానికి దివ్య చీచి ఆ దరిద్రాన్ని భరించడమే కష్టం, మళ్ళీ వీడియోస్ కూడా తీసుకుంటానా, ఎస్ఐ నుండి వారిని కాపాడడానికే చీకట్లో రాయి వేశాను వర్కౌట్ అయ్యిందని చెప్తుంది. అది విన్న రఘు ఎవరో కూడా తెలియని వారిని కాపాడడానికి ఇంత రిస్క్ చేశావని చెప్పి దివ్య మంచితనం తన ఫాదర్ని కాపాడుకోవడానికే ఇలా కాగల్గా మారిందని ఆలోచించి దివ్య క్యారెక్టర్ తనకి బాగా నచ్చి దివ్యతో దివ్య మనం పెళ్లి చేసుకుందాం, లైఫ్ లాంగ్ నువ్వు నాకు కావాలి అనగా అది విన్న దివ్య నవ్వే నాతో రొమాన్స్ చేసేటప్పుడు ప్రతి ఒక్కడు ఇదే మాట చెప్తాడు, నాతో వారి కోరిక తీరిగిపోగానే వెళ్ళిపోతారు, నువ్వు కూడా నాతో ఎంజాయ్ చేయడానికే కదా వచ్చావు, అయినా నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు, మా నాన్న ఆపరేషన్ అయిపోగానే మనం గోవాకి వెళ్దాం, అక్కడ నీ కోరిక తీరేదాకా సుఖాన్ని ఇస్తాలే అంటుంది. అది విన్న రఘు నేను అందరిలా కాదు, ఇప్పటిదాకా ఏ అమ్మాయితో కూడా ఇంత ధైర్యంగా మాట్లాడలేదు, నువ్వు లైఫ్ లాంగ్ నాకు భార్యగా నాతోనే ఉండాలి, ప్లీజ్ దివ్య నాకు 3 లక్షల శాలరీ వస్తుంది, మీ నాన్న చెల్లిని మనమే చూసుకుందాం, అందరం హ్యాపీగా ఉందామని చెప్పి ఎమోషనల్ అవ్వడంతో రఘు కళ్ళల్లో నిజాయితీ అర్థమైన దివ్య కూడా ఎమోషనల్ అయ్యి రఘుని హగ్ చేసుకుని మొదటిసారి ఒక మగాడిని హగ్ చేసుకున్నట్లు ఉంది అని చెప్పి అలా ఇద్దరు మళ్ళీ కాకినాడకి బయలుదేరతారు. మరో పక్క డెడ్ బాడీని తీసుకుని మల్లేష్ ఇంకా మేరీని కలవడానికి జానీ అండ్ రాజు కూడా కాకినాడకి వెళ్తూ ఉంటారు. సీన్ కట్ చేస్తే అలా మరుసటి రోజు ఉదయం హాస్పిటల్లో డాక్టర్ దివ్య చెల్లెల దగ్గరికి వచ్చి ఈ రోజు మీ నాన్నకి ఆపరేషన్ చేయాలని చెప్పాం కదా, ఏబీ నెగిటివ్ బ్లడ్ రెడీ చేశారా, మీ అక్క వచ్చి డబ్బు పే చేస్తుందని చెప్పావు కదా, వచ్చిందా అని అడగ్గా దానికి దివ్య చెల్లెలు అక్క ఇంకా రాలేదు డాక్టర్, మీరే ఎలాగైనా బ్లడ్ కూడా అరేంజ్ చేయండి, అక్క వచ్చేస్తుంది, నాన్నని ఎలాగైనా కాపాడండి అని చెప్పి ఏడుస్తుంది. ఇంకా తమ గాయాలకి ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడానికి అదే హాస్పిటల్కి వచ్చిన రాజు అండ్ జానీ అదంతా చూసి రాజు చాలా ఎమోషనల్ అయ్యి డాక్టర్తో నా
బ్లడ్ గ్రూప్ అదే డాక్టర్, బ్లడ్ నేను ఇస్తాను అని, ఆపరేషన్ కూడా స్టార్ట్ చేయండి, డబ్బు కూడా పే చేస్తాను అని చెప్పి దివ్య చెల్లెలతో నేను నీకు అన్నయ్య లాంటి వాడినే అమ్మ, మీ నాన్నకి ఏం కాదని ధైర్యం చెప్పి బ్లడ్ ఇచ్చి డబ్బు కూడా పే చేయడంతో ఆపరేషన్ చేయగా దివ్య ఫాదర్ బతుకుతాడు. దాంతో రాజు అండ్ జానీకి దివ్య చెల్లెలు థ్యాంక్స్ చెప్పగా వారు అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పుడే దివ్య అండ్ రఘు అక్కడికి రాగా దివ్యతో తన చెల్లెలు నాన్నకి ఆపరేషన్ సక్సెస్ అయిందాక ఒక అన్న దేవుడు లాగా వచ్చి డబ్బు బ్లడ్ కూడా ఇచ్చాడు అని జరిగిందంతా చెప్పడంతో అది విన్న దివ్య నాన్న సేఫ్ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరో పక్క రాజు అండ్ జానీ మేరీ చెప్పిన రైల్వే స్టేషన్కి వెళ్ళగా అక్కడ మేరీ ఉండదు, ఫోన్ చేసినా సరే కనెక్ట్ కాదు. దాంతో ఫుల్గా టెన్షన్ పడతారు. మరో పక్క కీర్తి అండ్ ప్రసాద్ గుళ్ళో పెళ్లి చేసుకుని తన ఫాదర్ నామినేషన్ వేసే ప్లేస్కి వెళ్ళగా అప్పటికే అక్కడ పొలిటీషియన్స్, మీడియా వారు, పోలీసులు అందరూ చేరుకొని ఉంటారు. ఇంకప్పుడే అక్కడికి మల్లేష్ అంబులెన్స్ వస్తుంది. అది చూసిన కీర్తి అండ్ ప్రసాద్కి ఏమీ అర్థం కాదు. అయితే ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే మల్లేష్ తీసుకువచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిదో కాదు, కీర్తి ఫాదర్ అయిన ఎక్స్ ఎమ్మెల్యే రవీంద్రదే. తన ఫాదర్ డెడ్ బాడీని చూసి కీర్తి అండ్ తన బాబాయ్ జగదీష్ కూడా చాలా ఎమోషనల్ అవుతారు. నిజానికి హైదరాబాద్లోని తన కూతుర్ని ఎంగేజ్మెంట్ కోసం తీసుకెళ్లడానికి అని రవీంద్ర జగదీష్ ఇంటికి రాగా అప్పుడే రవీంద్రకి తన కూతురు ఆటో డ్రైవర్తో వెళ్ళిపోయిందని తెలుస్తుంది. తర్వాత పెన్ డ్రైవ్ అండ్ 10 కోట్ల డబ్బు పోయిందని, ఇంకా తన సెంటిమెంట్ ఉంగరం కూడా పోయిందని, ఇలా అన్ని బ్యాడ్ న్యూస్లు ఒకే రోజు జరగడంతో రవీంద్ర ఫుల్గా ప్యానిక్ అయిపోయి హార్ట్ స్ట్రోక్ రావడంతో చనిపోయి ఉంటాడు. ఇంకా రవీంద్ర డెడ్ బాడీని చూసిన సలీం తన పాకెట్ నుండి అదే పెన్ డ్రైవ్ తీసి నా ప్లాన్ అంతా వేస్ట్ అయిందని చెప్పి ఏడుస్తాడు. నిజానికి ఆ రోజు ఆ బ్యాగ్ నుండి పెన్ డ్రైవ్ సలీమే తీసుకుని తన దగ్గర పెట్టుకుని దాంతో రవీంద్రని తనే బ్లాక్మెయిల్ చేసి బాగా ఎక్కువ మొత్తంలో డబ్బు లాగాలని ప్లాన్ వేసి ఉంటాడు. కానీ ఇప్పుడు రవీంద్రని చనిపోవడంతో తన ప్లాన్ వేస్ట్ అయిందని ఏడుస్తాడు. ఇంకా అలా అందరూ రవీంద్ర చనిపోయిన బాధలో ఉండడంతో రామ్మూర్తి తను హైదరాబాద్కి తిరిగి వెళ్ళడానికి కూడా తన దగ్గర డబ్బులు లేక తన బాస్ జగదీష్ని ఆ సిచ్యుయేషన్లో డబ్బు అడగలేక ఏం చేయాలో అర్థం కాక అలా బీచ్కి నడుచుకుంటూ వెళ్తాడు. ఇంకా అలా రవీంద్ర అంత్యక్రియలు కూడా పూర్తి చేస్తారు. మరోపక్క దివ్య అండ్ రఘు బీచ్కి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉండగా దివ్య తన బ్యాగ్ నుండి రవీంద్ర గోల్డ్ రింగ్ని బయటికి తీసి మా నాన్న కోసమే దీన్ని తీసుకున్నాను, కానీ ఇప్పుడు మా నాన్నకి ఆపరేషన్ అయిపోయిందని, దీంతో ఇంకా నాకు పని లేదు అని దాన్ని సముద్రం ఒడ్డున పడేసి అలా ఇద్దరు హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోగా అప్పుడే అటుగా నడుస్తూ వస్తున్న రామ్మూర్తికి తన భార్య ఫోన్ చేసి అమ్మాయికి రేపు కాలేజీ ఫీజు కట్టాలి, మీ బాస్ని డబ్బు అడిగారా అని అడగ్గా అది విన్న రామ్మూర్తికి ఏం చెప్పాలో అర్థం కాక ఫీల్ అవుతాడు. అయితే అప్పుడే అక్కడ తనకి ఆ గోల్డ్ రింగ్ కనిపించడంతో అది తీసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యి తన కష్టాలకి దేవుడే దారి చూపించాడు అని తన భార్యతో రేపే వచ్చి కాలేజీ ఫీజు కడతాను అని చెప్తాడు. మరో పక్క జగదీష్ కీర్తి అండ్ ప్రసాద్లతో మాట్లాడుతూ కీర్తికి ధైర్యం చెప్పి నాన్న చనిపోయాడని బాధపడకు తల్లి, నీకు ఈ బాబాయ్ ఉన్నాడు, ఇక మీదట నీకు నచ్చినట్లు నువ్వు ఉండు, ఇద్దరు హ్యాపీగా ఉండండి, అంతా నేను చూసుకుంటాను అని చెప్పడంతో అది విన్న కీర్తి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బయటే ఉన్న మల్లేష్ని చూసి తను రాత్రి తను సహాయం చేయడం వల్లే ఇక్కడ దాకా వచ్చాము అనుకుని తనకి చెప్పిన 10 లక్షల డబ్బు తనకి ఇవ్వడంతో మల్లేష్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇదిలా ఉంటే రైల్వే స్టేషన్లో మేరీ కోసం ఎదురు చూస్తున్న రాజు అండ్ జానీ దగ్గరికి వారి పబ్ ఓనర్ అయిన షరీఫ్ మేరీని తీసుకుని అక్కడికి వచ్చి వారితో అంతా నేను చెప్పినట్లే జరిగింది కదా అంటాడు. అది విన్న రాజు కూడా నవ్వుతాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఆ రోజు సలీం గ్యాంగ్ పై పోలీస్ అటాక్ చేశాక రాజు ఆ డబ్బు బ్యాగ్ తీసుకుని షరీఫ్కి ఫోన్ చేసి అక్కడ జరిగిందంతా చెప్పి ఆ డబ్బు బ్యాగ్ని పోలీసులకు ఇద్దామని చెప్తాడు. దానికి షరీఫ్ డబ్బుని పోలీసులకి ఎందుకు ఇవ్వాలి, మన కష్టాలకి ఆ దేవుడు చూపించిన మార్గం అనుకోవచ్చు కదా, ఇప్పుడు మనకి డబ్బు చాలా అవసరం కదా, అది ఇక్కడికి తీసుకునిరా, మనం సమానంగా పంచుకుందాం, దీంతో మన లైఫ్ కూడా సెటిల్ అవుతుంది అని చెప్పడంతో అది విన్న రాజు సరే అని చెప్పి ఇప్పుడు మేరీ ఒంటరిగా హాస్టల్లో ఉండడం సేఫ్ కాదు, నువ్వు మేరీ హాస్టల్కి వెళ్ళి తనని తీసుకొచ్చి మీ ఇంట్లో సేఫ్గా ఉంచు, మేము కూడా అక్కడికి వచ్చి కలుస్తామని చెప్పడంతో షరీఫ్ తనని తీసుకెళ్లి ఉంటాడు. ఇంకా అలా ఇప్పుడు ఆ డబ్బుని అందరూ సమానంగా పంచుకొని మేరీ అండమాన్కి వెళ్ళే ప్లాన్ కూడా క్యాన్సిల్ చేసుకొని అందరూ ఇక్కడే హ్యాపీగా ఉంటారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.